నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే మా సిరి మన వీక్షకులకు కూడా నమస్కారం సార్ ఇప్పుడు ఒక 2 రోజుల నుంచి చూస్తున్నట్టయితే యువగలం పాదయాత్ర సక్సెస్ మీట్ అయితే జరిగింది మంచి సభ అంటే ప్రేక్షక ఆదరణ కూడా అంటే ప్రేక్షకుల్లో కూడా చాలా మంది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు మంచి ఆదరణ పొందింది అయితే ఇదంతా జరిగిన తర్వాత రెడ్ బుక్ ఎక్కడ చూసినా కూడా అంటే రెడ్ బుక్లో ఏముంది అసలు ఆ సీక్రెట్లు ఏంటి ఏమి రాశారు లోకేష్ అందులో అని చెప్పేసి సిఐడి కూడా కొంచెం టెన్షన్ పడుతుంది దాని మీద ఒక కన్నేసి ఉంచింది సో ఈ పరిణామాలన్నీ ఏ విధంగా చూడాలి సార్ మనం అంటే ఏంటంటే అమ్మా సిరి ఈ రాజకీయ నాయకులు ఒక సంవత్సరం పాటు కూడా చేస్తారు ఒక్కోసారి సంవత్సరం దాటి కూడా పాదయాత్రలు చేస్తారు కదా ఇవన్నీ కూడా వాళ్ళకి స్వయం అనుభవాలు వీటిలో నుంచి కొన్ని పాయింట్స్ ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క గ్రామం వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలోనూ వాళ్ళకి కొన్ని అనుభవాలు వచ్చినప్పుడు మనం ప్రజలకి ఎలాంటి పథకాల ద్వారా హెల్ప్ చేయగలుగుతాం అనేది వాళ్ళు ఒక అవగాహనకు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు షర్మిల గారు చేశారు ఎప్పుడు ఈయన చేస్తున్నాడు లోకేష్ గారు తనకి తను చీఫ్ మినిస్టర్ అవ్వాలని చేయట్లా తెలుగుదేశం పార్టీ పటిష్టం చేయాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అని ఇది అయితే ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో లేదు ప్రతిపక్షంగా ఉండి చేస్తుంది ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉండి ప్రజల అభిమానం పొందుతుంటే అధికార పార్టీ చూస్తా కూర్చోదు కదమ్మా ఏదో ఒక అవాంతరాలు క్రియేట్ చేసి వాళ్ళు ప్రజల అభిమానం పొందకుండా వాళ్ళ పాదయాత్ర విజయవంతం కాకుండా మధ్యలో ఆపేందుకు ప్రయత్నిస్తారు అది గతంలో ఇలాంటి సంస్కృతి లేదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన టైంలో తెలుగుదేశం ఉంది బ్రహ్మాండంగా చేసుకున్నాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన టైంలోనూ తెలుగుదేశం ఉంది ఎవరో ఆపలేదు షర్మిల గారు చేస్తున్న టైంలో కూడా ఎవరో ఏమీ ఆపలేదు మొన్న మధ్య ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలంగాణలో చేసింది ఎవరు ఆపలేదు బాగానే జరిగింది ఏదో ఒక్కసారిగా ఉన్న లాస్ట్లో గొడవ అయింది సరే కార్యకర్తలు వాళ్ళ మధ్యలో అయింది అయితే ఎందుకు నేను చెబుతున్నానంటే వాళ్ళు ఈ పాదయాత్రలో సంపాదించిన వివిధ అనుభవాల్ని బుక్లో రాసుకుంటారు ఆ బైండింగ్ ఎర్రగా ఉందా గ్రీన్గా ఉందా బ్లూగా ఉందా మనం చెప్పలేము మరి లోకేష్ గారు వాడిన బైండు రెడ్ కలర్లో ఉందేమో మరి వాళ్ళు అక్కడ సపోజ్ ఏ గ్రామంలో ఎక్కడ జరిగింది తర్వాత ఆ రోజు వాళ్ళ అనుభవాలు ఏంటి లేకపోతే యాత్ర ప్రశాంతంగా జరిగిందా లేకపోతే పోలీసులు ఏమన్నా లాఠీ చార్జ్ చేశారా లాఠీ చార్జ్ చేస్తే గాయపడ్డారా ఎవరన్నా గాయపడితే వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటారు ఎందుకంటే రేపు మళ్ళీ ఎప్పుడైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ తరపున త్యాగం చేసిన వాళ్ళు ఎవరు అట్లాంటి వాళ్ళకి ఏదన్నా కొంచెం హెల్ప్ చేయాలి కదా ఇతరులతో కన్నా కూడా అంతేగాని వాళ్ళు ఏదో దెబ్బలు తిన్నారు ఆ రోజు హాస్పిటల్లో వెళ్ళిపోయారు లేదా బోకిలు ఇరిగినాయి మేము అధికారంలోకి వచ్చాము వాళ్ళని పరుచుకోవాలని కాదు కదా అది రాసుకుంటారు అది కొన్ని పేర్లు కూడా రాస్తారు కొన్ని కాదు ఎంతమంది ఇంజ్యూర్ అయితే అంతమంది కూడా రాస్తారు హాస్పిటల్ అయితే హాస్పిటలైజ్డ్ అని రాస్తారు తర్వాత అక్కడ ఎవరైనా పోలీసులు ఎక్సెస్గా ప్రవర్తించారా అతి ఉత్సాహం ప్రదర్శించారా ఏమీ ఆ ఇష్యూ లేకుండా కూడా తెలుగుదేశం వాళ్ళని కొట్టడం ఇప్పుడు మొన్న మధ్య అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టారు ఆయన Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తి 73 ఏళ్ళు 74 ఏళ్ల వ్యక్తి ఆయుధాలు పట్టుకుని అక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు దాడికి వస్తే ఈయన వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేస్తాడా ఎక్కడన్నా వెహికల్ మీద కూర్చునే మనిషే కదా ఈయన మీదకి ఎవరన్నా రాళ్ళు ఇస్తురొచ్చు కానీ ఈయన ఎందుకు విసురుతాడు లేకపోతే వెళ్ళి కొడతాడా నరుకుతాడా అట్లాంటివి పెట్టినప్పుడు అలాంటి వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటారు ఫలానా పోలీస్ స్టేషన్ సిఐ గారో లేకపోతే ఫలానా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారో అని రాసుకుంటారు తప్పేం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు ఎవరిని వదలమని ఇప్పుడు ఆయన ఇంటి మీదకి వెళ్ళి కూడా ఆయన తలుపులు బద్దలు కొట్టి కూడా అర్ధరాత్రి పూట లాక్కెళ్ళిపోయారు ఆయన పడగదిలో నుంచి ఆయన కూతురు ఉంది భార్య ఉంది అందరూ ఉన్నారు అయినా అప్పుడు అట్లాంటి అధికారులని ఆమె మొత్తుకుంటుంది వాళ్ళ భార్య ఏంటి ఇది అన్యాయం రాజ్యాంగం లేదా న్యాయం లేదా అదే అని కానీ వాళ్ళు వినే పరిస్థితిలో లేరు ఆయన్ని బడబడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు అట్లా ఎవరన్నా చేసినప్పుడు వాళ్ళని మర్చిపోవటానికి వీళ్ళేం ఋషులు కాదు కదా వీళ్ళు కూడా మనుషులే తర్వాత వీళ్ళు ఒక ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చారు మీరు ఒక ప్రభుత్వంలో ఉద్యోగానికి వచ్చారు అందువల్ల ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొక మంత్రి హోంమంత్రి వెళ్ళి పలానాడిని మీరు ఇరగదీయండిరా అంటే ఇంటి మీదకి వచ్చి ఇరగదీసేస్తే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంటుంది ఇప్పుడు పోలీసులని నా మీదకే పంపించారమ్మా సపోజ్ పలానా దుర్గా కుమార్ని వెళ్ళి మీరు ఎరగొట్టండిరా అంటే పోలీసులు ఆలోచించాలి కదా మనం వెళ్ళి ఇరగొట్టే అధికారం మనకు ఉందా
లేకపోతే ఏంటంటే ఆయన మీద మీ ఫిర్యాదు ఏంటో ఇవ్వండి మాకు రిటర్న్ గాను, మేము విచారిస్తాము, విచారించి ఏదన్నా ఉంటే అరెస్ట్ చేస్తాము అని చెప్పాలి కదా. అంతేగాని వాళ్ళు కర్రలేసుకొచ్చి దుర్గాకుమార్ ఇంటి మీద పడి బాధేశారనుకోండి, ఇవాళ బాగానే ఉంటుంది. రేపు ఎవరైతే కొట్టమన్నారో ఆ ముఖ్యమంత్రి ఉంటాడని నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వాలు మారుతాయి. మారినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఈ పోలీస్ అధికారులు అయితే ఉద్యోగంలో కంటిన్యూ అవుతారు కదా. ఇప్పుడు నేను ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తిని అనుకోండి, ఇప్పుడు నన్ను కొట్టిన వాళ్ళ గురించి నా నాయకుడు శ్రద్ధ పట్టుకోవాలి కదా. పలానా దుర్గాకుమార్ని ఆ రోజు ఎర్రగొట్టేశారు, ఇప్పటికీ ఆయన చక్రాల బండిలో తిరుగుతున్నాడు, ఆ పోలీస్ ఎవడని చూస్తారు కదా. అప్పుడైనా అడుగుతారుగా, ఏమయ్యా నువ్వు ఆ రోజున దుర్గాకుమార్ మీద వెళ్ళి ఇంట్లో ఇరగదీసావు, ఏంటి నీ దగ్గర ఉన్న రిపోర్ట్ పట్టుకురమ్మంటారు కదా, తీసుకెళ్ళాలి కదా ఏం కేసు ఉంది ఏంటి అని. అప్పుడు వాళ్ళు పోలీస్ కేసు ఇతని మీద పెడతారుగా. ఎందుకు ఆయన మీద దౌర్జన్యంగా వెళ్ళేవానికి పెట్టినప్పుడు అనుభవించాల్సింది ఎవరు? పోలీస్ అధికారులు. ఇప్పుడు అట్లాగే రెడ్ బుక్లో ఆయన రాసుకున్నాడంటే గుమ్మడికాయలు దొంగ అంటే దొంగ ఎవర్రా అంటే భుజాలు జడుకున్నట్టు, మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడాలి? రెడ్ బుక్లో రాసినా, గ్రీన్ బుక్లో రాసినా, లేకపోతే బ్రౌన్ బుక్లో రాసినా మిమ్మల్ని ఎవడైతే ఏం చేయలేడు. పోలీస్ అధికారులు మీ పరిధిలో మీరున్నంత వరకు కాదు. మేము ఇళ్ళకి వెళ్ళి కూడా రాత్రిపూట రౌడీల్లాగా ఎవరినైనా డ్రెస్సులు వేసుకెళ్ళి, ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మీద పోలీస్ అధికారులు అందరూ యూనిఫామ్లోనే ఉన్నారు. అచ్చెన్నాయుడు గారిని కూడా అట్లాగే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. చాలాసేపు కొన్ని గంటల పాటు శ్రీకాకుళం నుంచి గుంటూరు రాకను ఆయన జీప్లో ఎక్కించుకు తీసుకొచ్చారు, వ్యాన్లో. అప్పటికే ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాడు. అది వీళ్ళు ఉలిక్కి పడుతున్నారంటే వీళ్ళు తప్పు చేశారేమో అని నాకు అనిపిస్తుంది. లేకపోతే తప్పు చేయని వాళ్ళు అయితే భయపడాల్సిన అవసరం లేదు కదా. జగన్ కూడా బుక్ మీద ఒక కన్నేసి ఉంచారని చెప్పి కూడా ఒక వార్త అయితే వస్తుంది సార్. మరి జగన్ కూడా భయపడుతున్నట్టే కదా. అంతే కదా. ఇప్పుడు నా ఇంట్లో ఏదో పుస్తకం ఉందని మీరు భయపడుతున్నారంటే మీ గురించి అందులో ఏదో ఉందనే కదా మీ భయం. నా దగ్గర 100 పుస్తకాలు ఉంటాయి, అనేక రంగులు ఇవి. ఆ రెడ్ బుక్తో పాటు ఇంకా 100 కలర్లు ఉన్నాయి నా దగ్గర. మీరెందుకు భయపడాలి? మీరేం తప్పు చేయలేదు కదా. మీరేనా కనుక అకృత్యాలు చేస్తుంటే, అవినీతి చేస్తుంటే, లేకపోతే ఎక్కడన్నా దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తుంటే నేను రాశాను అనుకోండి, ఫలానా సిరి ఈ పనులన్నీ చేస్తుంది నేను చూస్తున్నాను ఫలానా అని, అప్పుడు మీరు భయపడాలి. అమ్మో దుర్గాకుమార్ గారి దగ్గర నేను చేసిన దాష్టికాలన్నీ వివరాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి అని. ఇవాళ పోలీస్ ఆఫీసర్లు చేస్తున్న లాఠీ చార్జీలు అన్యాయంగా అక్రమంగా అవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు సిఐడి కూడా అందుకే అరెస్ట్ చేయాలని చెప్పేసి పర్మిషన్ కావాలని చెప్పేసి కోరుతుంది. అది లోకేష్ గారిని, అది గౌరవ ఏసీబీ కోర్టు కూడా మా పరిధిలో లేదని పక్కన పెట్టేశారు. ఇప్పుడు అరెస్ట్ చేయాలి, ఇంకా ఎన్నికల దగ్గరికి వస్తున్న ప్రతిపక్షాలను అరెస్ట్ చేయాలని మీరు చూస్తున్నారంటే వాళ్ళకి ప్రజాబలం పెరుగుతుందని భయపడుతున్నట్టుగా అనుకోవాలి. అంతే కదా. అధికార పక్షం మీరు ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళండి. మీరు పరిపాలనలో మీరు అనేక పథకాలు అమలు చేశారు, అవి చూపించుకోండి, అభివృద్ధి చూపించుకోండి. వాళ్ళు మేమేం చేస్తామో చెప్పుకుంటారు. ఎవరు ప్రజలు నమ్మితే వాళ్ళకి ఓటేస్తారు. ఇందులో ఒకళ్ళనొకళ్ళు అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టుకుంటే రేపు ఇప్పుడు మొన్న ఇక్కడ ఏమైంది, బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని ఆడుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మరి ఇప్పుడు ఆయన అయితే వెంటనే ఇట్లాంటి పనులు అయితే మొదలు పెట్టలేదు. ఆయన ఎంతవరకు ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు అవే విచారణ జరుగుతున్నాయి. శ్వేతపత్రం కూడా ముద్రించారు. రేపు అట్లా ప్రభుత్వం అక్కడ వచ్చినా కూడా అక్కడ ప్రజలు కూడా ఇప్పుడు మార్పు కోరుతున్నారు. మార్పు కోరుతున్నప్పుడు వాళ్ళు కూడా రేపు ఏదైనా మార్పు చెప్పినప్పుడు వీళ్ళు వచ్చే ప్రభుత్వం కూడా ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుతో వీళ్ళు ప్రభుత్వాన్ని తీసుకున్నారు, ఏ డిపార్ట్మెంట్ ఎంత అప్పు చేసింది, ఇవన్నీ కూడా ఉంటాయి కదమ్మా. తర్వాత తెలుగుదేశం పోలవరం ప్రాజెక్ట్ ఎంత పూర్తి చేసింది, ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ అయినాయి, ఇవన్నీ వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు, వీళ్ళు ఎంత వేశారు, అట్లా ఏ డిపార్ట్మెంట్లో ఎంత చేశారు అని కూడా అన్ని వివరాలు శ్వేతపత్రంలో వేస్తారు. ఇవాళ రేపు ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, అసలు ఏమేమి జరిగిందంటే మనం ఇంకొంచెం సేపు అయితే మనం వెయిట్ చేయాలి. ఇది థ్యాంక్ యూ సో మచ్.